హాయ్ అండి, అందరికీ నమస్తే. ముందుగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. నేను ఈరోజైతే పొట్టింకలతో టిఫిన్ అయితే చేస్తున్నాను. ఇదిగోండి, నిన్న మా అమ్మ ఇంటి నేను ఈ పనసాకులు అయితే తెచ్చుకున్నాను. నేను ఇప్పుడు టిఫిన్ పొట్టింకలు అయితే చేద్దామని అనుకుంటున్నాను. నేను ఇదే ఫస్ట్ టైము. ఇదిగోండి, పనసాకులు తీసుకున్నాను. ఈ విధంగా ఇలాగా బుట్ట అయితే ఈ విధంగా వీడి పొరలతో బుట్ట అయితే చేస్తున్నాను. నేను కూడా ఫస్ట్ టైం. ఇదిగోండి, కోనసీమ స్పెషల్ పొట్టింకలు. ఇదిగోండి, నేను ఈ విధంగా అయితే చేశాను. ఇంకా కొన్ని బుట్టలు అయితే చేశాను. ఇదిగోండి, నేను వీటితో పొట్టింకలు అయితే చేస్తాను. ఇడ్లీ పిండి ఇందులో నింపేసి ఆవిరి మీద ఉడికింటాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే బుట్టల్లో ఇడ్లీ పిండి అయితే నింపేశాను. ఇవి నేను ఇప్పుడు ఉడకిన తర్వాత నేను మీకు చెప్తాను. ఇందులో నేను పల్లి చట్నీ అయితే చేస్తాను. ఇవి ఉడికిపోయిన తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీ. ఓకేనా ఫ్రెండ్స్? చట్నీకి నేను పల్లి చట్నీ అయితే చేస్తున్నాను. 3 పచ్చిమిరపకాయలు, పల్లీలు, కొంచెం చింతపండు, ఇంకా వేపుడు శనగపప్పు, పుట్నాల పప్పు. అదే వేపుడు శనగపప్పు, పుట్నాల పప్పు ఒకటే. నేను ఈ రెండు కలిపి చట్నీ అయితే చేస్తున్నాను. ఇందులో టమాటా వేసుకుంటే బాగుంటుంది, కానీ కిడ్నీలు రాళ్ళన్న వాళ్ళకి టమాటా తినకూడదు కదా, అందుకని నేను చింతపండు ఇచ్చాను. ఇదిగోండి, పొట్టింకలు అయితే ఉడుకుతున్నాయి. కోనసీమ పొట్టింకలు అయితే రెడీ అయిపోయినాయి. ఇదిగోండి, పక్కన పల్లి చట్నీ చేశాను. పొట్టింకలు అయితే రెడీ అయిపోయి ఇంక తినటమే. ఇదిగోండి, బాగా ఉడికాయి. లోపల మెత్తగా అయితే లేవు, బాగా ఉడికాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.